గత 10 సంవత్సరాల నుంచి మనకి రావాల్సిన సబ్సిడీకి సంబంధించిన ఇన్సెంటివ్స్ బకాయిలు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము గౌరవ ముఖ్యమంత్రి గారు 22 జూలైన కొత్త డ్రాఫ్ట్ పాలసీ గురించి పారిశ్రామిక సంఘాలందరినీ ప్రతినిధులందరినీ పిలిచినప్పుడు ఆయన మాకు చెప్పిన హామీలు అతి త్వరలో వారు ఆల్మోస్ట్ అటువంటి బకాయిల్ని దగ్గర 75% వారు క్లియర్ చేశారు. దానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తెలంగాణ పారిశ్రామిక సంఘం తరఫున ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి చూపించి గత ప్రభుత్వాల్లో ఎటువంటి ఇన్సెంటివ్స్ ప్రకటించి పరిశ్రమలకి ఆశపెట్టి వారికి ఇవ్వకుండా చేసిన వాటి అన్నిటిని కూడా ఈ ప్రభుత్వం వాటిని పూర్తి చేయటం కాకుండా ముందు ఈ కొత్త పారిశ్రామిక విధానంతో ఈ పరిశ్రమలని తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహించడానికి ముందుకొచ్చినందుకు ఈ బడ్జెట్లో కూడా అంశాలను దానికి సంబంధించిన కేటాయింపులు చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.